3 యోహాను 1వ అధ్యాయం 9వ వచనం. నేను సంఘమునకు ఒక సంగతి రాసి తిని, అయితే వారిలో ఏం పేరంట? దియోత్రేఫే మమ్మును అంగీకరించట్లేదు. వాడు మమ్మును గూర్చి చెడ్డ మాటలు వదురుచు అది చాలనట్లు సహోదరులు తానే చేర్చుకొనక వారిని చేరుకొని మనసు గల వారిని కూడా ఆటంకపరుచుచు సంఘములో నుండి వారిని. వినండి, చదివారా అండి? 3 యోహాను 1వ అధ్యాయం 9, 10 వచనాలు. ఇక్కడ 10వ వచనం అంటాడు, వాడు మమ్మును గురించి చెడ్డ మాటలు వదురుచున్నాడు. ఎవరైనా చెడ్డ మాటలు వదురుచుంది ఎవరు? దియోత్రెఫే అనే ఒక వ్యక్తి ఎవరి మీద వదురుచున్నాడు చెడ్డ మాటలు అంటే? యోహాను మీద. ఎవరి మీద? యోహాను మీద. ఇప్పుడు నా ప్రశ్న వినండి. యోహాను ఎవరు తెలుసా? యోహాను ఎవరు? చాలామంది యోహాను ఉన్నారు, కానీ ఒక ఇద్దరు ప్రధాన యోహాన్లు ఉన్నారు. ఒకటి బాప్టిస్మా, ఆయన చనిపోయాడు. ఇంకొక యోహాను ఎవరు? ఇంకొక యోహాను ఎవరు? ఇర్మియా గారు. ఓకే, జబదేవి కుమారుడు. ఓకే, వెరీ గుడ్. ఇంకా 12 మంది శిష్యుల్లో ఒకడు. రైట్. ఈ 12 మందిలో కూడా అంతరంగ శిష్యుల్లో ఒకడు. అంతరంగ శిష్యులు అంటే ఏంటి? ఇన్నర్ డిసైపుల్స్ అంటారు. అంటే పేతురు, యోహాను, యాకోబు ఏంటంటే ఆంతరంగిక శిశువులు. తక్కిన శిశువుల కంటే మరింత వీళ్ళ ముగ్గురు కంటే ఇంకా సమీపముగా ఉండేవాడు. యేసు రొమ్మున ఆనుకొని దేవుడికి ఇష్టడుగా బ్రతికినటువంటి వాడు యోహాను. ఆ యోహాను అతని గురించి అంటే ఏం చేస్తానంట? థియోఫేతు ఏం చేస్తానంట? అలాంటి వాడిని పట్టుకొని ఏమంటున్నాడో చెప్పండి. మిమ్మల్ని అడుగుతా, అదే యోహాను మన సంఘానికి కాపరి అయితే మీరేమంటారు? మాకంత అదృష్టమా అంటారు మీరు, అవునా? ఎవరు? ఆ యోహానే మన సంఘానికి ఏనాడా? ఏబయ్య గారు కాదు. ఏ యోహాను? యేసు రొమ్మున ఆనుకున్న యోహానే మన సంఘ కాపరి అయితే, కుటుంబ గారు మీరేం చేస్తారు? చెప్పండి మీద. అదే యోహాను, నేను కాదు, అదే యోహాను స్వయంగా మన సంఘానికి ఏంటడా కాపరి అయితే నేనైతే ఆయన పాదాల కాడ కూర్చుండే. ఆయన పాదాల కాడ చెప్పిందాలు చేత నేనైతే. ఎవరైనా యోహాను ఇంతటి ప్రేమిట్ల ఇలాంటోడు. ఒకటి ఈయన ఎవరో చెప్పాలా? యేసు రొమ్మున ఆనుకున్నటువంటి వాడు. ఇంకా చెప్పాలంటే నీకు అర్థం కావడానికి, కూటికి గతి లేక పరిచయం రాలేనా? ఇంకా చెప్పాలా? తినడానికి లేక పరిచర్య అనే ఆ యొక్క ప్రేమికుల వృత్తి ఏమి ఎంచుకోలే. సమర్పణ కలిగి ఇష్టడుగా బతికితే ఆధిక్య సంపాదించుకొని ప్రణంగంగా ఉన్న విషయాలు ఈరోజు ప్రస్తుత ప్రపంచంలో జరగబోయే విషయాలన్నీ కూడా ఎవరు చెప్పాలి? దేవుడు తెలియజేసింది. అంతటి గొప్ప ఆధిక్యత కలిగిన వాడిని పట్టుకొని థియోఫేతు అనేటువంటి ఒక వ్యక్తి ఊసి అసలుగైనా అలాంటి పట్టుకొని చెడ్డ మాటలు. ఏ మాటలంట? ఎవరిని? అంతటి యోహాను పట్టుకునేనా చెడ్డ మాటలు మాట్లాడుతూ. మరి ఇప్పుడు ఎందుకు చెడ్డ మాటలు మాట్లాడుతున్నారు తెలుసా? మీకు కారణం తెలుసా? ఎందుకు మాట్లాడుతాను చెడ్డ మాటలు? అక్కడే ఉండదు ఆన్సర్. ఎందుకు మాట్లాడుతాడు? చుట్టూ ఉన్న ఆ సంఘంలో ఉన్న విష ప్రచారం చేస్తాడు ఆయన గురించి చెడుగా. ఈయన చెడేది కాక వచ్చే ఆ సంఘములో ఉన్న వారందరూ కూడా ఈ యోహాను గురించి చెడు ప్రచారం చేస్తున్నాడు, చెడ్డ మాటలు వదురుచున్నాడు. ఎందుకో? వెరీ గుడ్. ఎందుకంట చెడ్డ మాటలు ఎందుకు? ఒకటి, ప్రధానత్వం ఇయ్యలేదని. ఏమి ఇయ్యలేదని? ప్రధానత్వం ఇయ్యలేదని. ఇది మనసులో పెట్టుకొని, ఇది దృష్టిలో పెట్టుకొని ప్రేమికులారా చెడ్డ మాటలు యోహాను పట్టుకొని మాట్లాడుతూ తగ్గిన వారందరికీ అతని గురించి ఏంటంట చెడుగా. చెప్పండి, చెడుగా. ఒక మాట చెప్పండి, అభినందిస్తే ఆ మాటలు మాట్లాడతారా? ఎవరైనా అభినందిస్తే మాట్లాడతారా? నేను కూడా మాట్లాడను. పొగిడితే యోహాను అంతటి
గొప్పోడు అసలు లేడంటాం. కానీ ఎందుకో ఏ కారణం చేతనో ఆ పదవి కాంక్షించాడు. ఏంటిది కోరుకున్నాడు? ఏం కోరుకున్నాడు? అది కోరుకుంది ఇవ్వలేదని, దక్కలేదని మనసులో పెట్టుకొని దొరబడిన అపవాది, దొరబడి చెడ్డ మాటలు ఎవరిని పట్టుకొని, మరి ఆయన ఒక్కడేనా? చుట్టూ వచ్చిన సంఘానికి అందరికి ఇదే, యోహాను మంచోడు కాదు, యోహాను చెడ్డోడు, ఈ యోహాను కాదు ఆయన మిమ్మల్ని అనుకోమా, బైబిల్లోని యోహాను. చెడ్డ మాటలు అంటే ఏంటి? అర్థమైంది? చెడ్డ మాటలు అంటే ఏంటి? చెడ్డ మాటలు అంటే ఏంటి? సంస్కారమైన మాటల, మర్యాదకరమైన మాటల, అలాంటి మాటలు మాట్లాడుతుంటే వినండి సంగమా, ఇది ఫస్ట్ నుంచే ఉంది దరిద్రం. ఇప్పుడు కొత్తగా ఏం రాలే సంఘాల్లో ఇవి. ఏంటిది? అందుకనే సర్పంచ్ జాడ కనిపెట్టలేకపోతాను అంటుండే సొలొమోను లాంటి జ్ఞానవస్తుడు. నాకు కొందరు తెలుసు, వాళ్ళని అడిగి కడిగి ఇంకొకసారి అడుగుడికి చర్చికి కూడా నువ్వు కాకపోతే మాకు ఇంకో సంఘం లేదా అని వారు నోట అనేటట్టుగా పంపించగలిగే అంత కోపం వస్తుంది కొన్నిసార్లు. కానీ అది ఎవరి పని కాదు, నా పని కాదు అది. హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? దేవుడే ఎవరిని ఎట్లా ఏ విధంగా మనం సరిగ్గుంటే చాలు. మన వేలో మనం ఏంటంట, మన వేలో మనం కరెక్ట్గా ఉంటే చాలు. ఎదుటోడికి ఈ రోజు కాకపోయినా ఒక రోజుకి ఎప్పటికైనా తెలుస్తుంది నీ విలువ. ప్రధానత్వం ఇయ్యలేదని చెడ్డ మాటలు పలికాడు. ఈరోజు వినండి, సంఘాలు చిన్న బినవడం గల కారణం తెలుసా? సంఘాలు ఒకప్పుడు బహుగా వెలిగి చల్లారిపోవడం గల కారణం తెలుసా? ప్రేమికులారా, బాగా భక్తి చేసిన కుటుంబాలు చల్లారిపోవడం గల కారణం తెలుసా? వెనకబడిపోవడం గల కారణం తెలుసా? వినండి, సంఘంలో ప్రాధాన్యత పాత విశ్వాసులకి ఇవ్వట్లేదని. పాత విశ్వాసులకి ప్రాధాన్యత ఇవ్వట్లేదని బైబిల్ చెప్తుంది. నేను చాలా సంఘాలు చూసా సంగమా, చాలా సంఘాలు చూసా. అయ్యగారు నామకే వాస్తు, మొత్తం సంఘ పెద్దలదే మొత్తం వ్యవహారం అంతా. అయ్యగారు నిలబెట్టాలన్నా అక్కడి నుంచి ఏం చేయాలన్నా, జంపు చేయాలన్నా అంటే అర్థం ఏంటి? ట్రాన్స్ఫర్ చేయాలన్నా. అతడికి అనుభవం ఉందా లేదా కాదు, పెద్ద 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 వాళ్ళుగా ప్రవర్తిస్తున్నటువంటి వారు ప్రేమికులారా, సేవకులు కొన్ని సంఘాలు ఏముండవు. అలాంటి వాటిని చూచి కూడా ఆ సంఘాలు మానేసిన విశ్వాసులు చాలామంది నాకు తెలుసు. ఒకటి, పాత విశ్వాసులకి ప్రేమికులారా ప్రాధాన్యత గురించి మాట్లాడితే వినండి సంగమా, వారికి ప్రేమికులారా ప్రాధాన్యత ఖచ్చితంగా ప్రేమికులారా సంఘములు ఎప్పటికీ వాళ్ళకు ఉంటూనే ఉంటుంది. వాళ్ళకి ఎప్పటికైనా. ఎందుకంటే వినండి, ఒక మాట చెప్తా, ఈరోజు సంఘం ఇలా ఉందంటే పాత విశ్వాసులు కార్చిన కన్నీరు. నేను వారు కార్చలేదు అంటే నా అబద్ధం అన్నటువంటి వారితో సమానం. వారు ఉపవాసం ఉన్నారు సంఘ క్షేమము కొరకు, దాన్ని ఒప్పుకుంటా. ఉపవాసాల చేత కట్టబడింది సంఘం. వారి కష్టార్జితం ప్రేమికులారా, వారి రక్తమును కొన్నిసార్లు ప్రేమికులారా దశంభాగాలు ఇచ్చి పరిచర్యకు సహకరించి ప్రేమికులారా వారు చేయగలిగిన శతవిధాల ప్రేమికులారా అన్నీ చేస్తూ ఈరోజు కళ్ళ ముందు కనబడుతున్నటువంటి సంఘం పాత విశ్వాసులు. ఏంటన్నా, ఒకప్పుడు వారు కలిగిన సమర్పణ, వారు చేసినటువంటి ఏంటన్నా ప్రార్థన ఎప్పుడు ప్రేమికులారా సేవకుడుగా మర్చిపోం. కానీ ఇక్కడ ఆ వ్యక్తిని ఏంటంటే గుర్తించట్లేదని. నాకేముండట్లేదు సంఘంలో చెప్పండి, నాకేమిట్లే సంఘంలో ప్రాధాన్యత ఇవ్వట్లే అని అలిగి మళ్ళీ ఏంటంట పైకి ఏంటంట మంచి మాటలు మాట్లాడేది. ఏ మాటలు? చెడ్డ మాటలు. హల్లెలూయా. కొన్ని సామెతలు కూడా వస్తాయి. ఏంటి చెప్పాలి సామెతలు? వెనకొచ్చిన కాళ్ళ కంటే ముందు వచ్చినాయా వెనకొచ్చినాయా? ఏవో చెప్పండి అమ్మ. ముందు వచ్చిన వెనకొచ్చిన సంగమా, ఎన్ని సంవత్సరాలు మీ జీవితంలో సంఘంతో పరిచయం ఉన్నా
నా ప్రార్థన, నా మనవి, నీలో సర్పం దూరకుండా ఉండాలంటే, సర్పపు ఆ లక్షణాలు మనలో ప్రవేశించకుండాలంటే, ఎన్ని సంవత్సరాలు సంఘంతో అంటుకట్టుకొని ఉన్నా, నేను ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా పెత్తనం చేయటానికి రావద్దు, పరిచర్య చేయటానికి రండి. సేవ చేసే నాతో సహా, వాక్యం చెప్పే నాతో సహా పెత్తనం చేయటానికి రావద్దు. నేనైనా సరే, ఇది కూర్చున్న వారు ఎవరైనా సరే ఏం చేయటానికి రావాలి? నా ప్రభుకి సీనియారిటీ చూడడు, సిన్సియారిటీ చూస్తాడు. సీనియారిటీ చూడడు, సిన్సియారిటీ చూస్తాడు. నువ్వు ఎప్పుడు ఎలా చెప్పాలా? నేల మటుకు తగ్గించుకోవాలి. ఎవరాళ్ళు? నేనైనా సంఘములో కొన్ని సంవత్సరాల ప్రేమికులారా, సంఘంతో అనుభవం ప్రేమికులారా ఉన్న నేల మటుకు తగ్గించుకొని కొత్త విశ్వాసులకి మాదిరికరంగా ఉండాలి. అది వాక్యం తెలియజేస్తా ఉంది. హల్లెలూయా. అది జరిగింది ప్రేమికులారా, అది చూస్తున్నాం అక్కడ బైబిల్లో. ఇప్పుడు ఒక మాట, అపవాది ఎందుకు ప్రేమికులారా దేవుడు పైనుంచి ఎందుకు నెట్టేశాడు తెలుసా మీకు? పైనుంచి ఎందుకు నెట్టేశాడు? లూసిఫర్ని ఎందుకు నెట్టేశాడు? ఈరోజు వాయుమండలపు ప్రేమికులారా శక్తులుగా, దురాత్మల సమూహములుగా వాడందరికీ లీడర్గా ఉండి ఎందుకు వాడు క్రియ జరిగిస్తున్నాడు? అంధకార దురాత్మ ఈ లోకములు అని ఆలోచన చేస్తే వాడికి ఇవ్వవలసింది ఇవ్వలేదని. ఎవరికి? అపవాదికి ఇవ్వాల్సిన ఆ పోస్ట్ ఇవ్వలేదని. ప్రేమికులారా, యేసు దేవుడు గురించి చెడుగా మాట్లాడిన దుర్మార్గుడు వాడు. ఎవరో ఏం కోరుకుంటే ఏమీలే? చెప్పండి, ఏం కోరుకుంటే ఏమీలే? ఏం కోరుకుంటే ఏమీలే? చెప్పండి అయ్యా, మేము ముగిచేత అయిపోయింది. మీకు ఇలాంటి ఎన్ని చెప్పినా ఇంకా ఎక్కువ లోపలికి వెళ్ళది, అయిపోయింది, ఫుల్ అయిపోయింది మైండ్. చెప్పండి, ఏమీ లేదని. ఆల్రెడీ పెద్ద పోస్ట్ ఎవరిది? లూసిఫర్ పోస్ట్ చెప్పండి ఒకసారి. ప్రధాన దూత అంటే దూతలు అందరిలోకి వెళ్ళా. ఇప్పుడు అది బిగ్ పోస్టే కాదా? దాన్ని బట్టి ఏం చేయాలి? ప్రభువా, ఇంతమంది దూతలకు లేని ధన్యత నాకు ఇచ్చావు నాయన అని చెప్పి ఉన్న మంచి స్థితిని ఏం చేసుకోవాలి? ప్రైజీ వ్యూలా ఇట్నే చూస్తున్నాం, వింటున్నామా? లేకుంటే ధన్య రత్నమ్మ గారు, ఎవ్రీవన్ హ్యావ్ టు లిసన్ వెరీ కేర్ఫుల్లీ. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. చాలా మంచిగా వాక్యం. ఇప్పుడు ఏంటంటే వాడు ఏకంగా దేవుడు సీటుకి అన్నం పెట్టిండు. దేవుడు సీటుకే. ఏ సీటుకంట? దేవుడు సీటుకే గురి పెట్టిండు అయ్యా. అంటే దేని మీద కూర్చోవాలని ఆయన? ఏ దరిద్రుడైనా దేవుడు సింహాసనం కోరుకుంటారా అండి? ఏం కోరుకుండు? ఏకంగా ఏనాడా దేవుడు కూర్చునే సింహాసనం కోరుకుండు. ఇవ్వలేదనే కదా. ఒక్క తన్నుది అంతే. ఎవరిని తన్నిండు? హల్లెలూయా. ఎవరిని తంత ఏమైండు? కిందికి వచ్చిపడ్డు డైరెక్ట్గా. హల్లెలూయా. నా మనవి, అందరూ ఇక్కడ వినండి. నీకు ఏ పోస్ట్ అయినా ఉండని సురేష్, యు మే బి ఏ ఇంజనీర్ ఆర్ యు మే బి ఇన్ బిగ్ పోస్ట్, దట్స్ ఫైన్. ఇక్కడ ఉన్నటువంటి వారు రేపొద్దున సుధీర్, యు మే బికమ్ ఏ గుడ్ ప్రొఫెసర్, ఏ గవర్నమెంట్ లెక్చరర్, దట్స్ ఫైన్. ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరినైనా దేవుడు గొప్పగా దీవించవచ్చు. అతనే గారు, మేబీ యువర్ డాటర్ మే బికమ్ డాక్టర్, హూ నోస్. హూ ఎవర్ మే బి, ఎవరైనా సరే, ఎలాంటి వాళ్ళైనా సరే, వాట్ ఎవర్ మే బి, హూ ఎవర్ మే బి, మందిరానికి వచ్చామా నాతో సహా పరిచర్య చేసే మనసు ఉండాలి మందిరంలో, పెత్తనం కాదు. ఇప్పుడు గట్టిగా చప్పులు కొడితే మనం అయిపోతాం.
ఈ జాడలు కనపడుతున్నాయా సంఘంలో? నాకైతే సో క్లియర్. ఐ డోంట్ హ్యావ్ మై ఐ ప్రాబ్లం. నాకు స్టాటక్ కనపడుతున్నాయి. ఏ జాడలు? బండ మీద. ఒకవేళ ఇదే ప్రవర్తనతో కూర్చొని ఇప్పటి వరకు నీ ఆధ్యాత్మికమైన జీవితాన్ని కొనసాగించావా? నా మనవి వినండి. అంతరిక్షమందు పక్షిరాజు జాడ. అంతరిక్షములు ఎగురుతున్న పక్షిరాజు ఎవరు చెప్పాలా? ఎవరో కాదు, నువ్వు ఆరాధిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు. మరి ఏం చేస్తాడు పక్షిరాజు? ఏనండి, ఏం చేస్తాడు పక్షిరాజు? పక్షిరాజుకు చూపు బాగుంటుంది. చూపు చాలా సుదీర్ఘంగా, చాలా ఎంత దూరమైనా స్పష్టంగా కనపడదు. దేనికి? దేనికి? చూపు స్పష్టంగా కనపడే ప్రేమికులారా, ఆ యొక్క ప్రేమికుల స్థితి కలిగింది పక్షిరాజు. తేట కనపడింది. కొన్ని వేల కిలోమీటర్లు ఉన్న భూమి మీద ప్రేమికులారా ఏం జరుగుతుందో కూడా చక్కగా తేటగా చూచి సమయాన్ని పట్టి ప్రేమికులారా నీళ్ళల్లో వెళ్ళే చేపను కూడా అంటాడు. చూడండి, నీళ్ళల్లో వెళ్ళే, బయట కాదు, నీళ్ళ పైన కాదు, నీళ్ళ లోపల ఉండే చేపను కూడా అంటే ఐ సా వెళ్ళి లోపలికి వెళ్ళి ముక్కుతో, కొషాటి ముక్కుతో ఆ చేపను పడుకొని పైకి వచ్చేస్తుంది. బా, కాళ్ళతోని కొన్నిసార్లు ఇఫ్ దెర్ ఇస్ ఛాన్స్ టు పిక్ విత్ నోస్, ముక్కుతో కూడా చేస్తుంది. స్పష్టంగా ఆ చూపు కనపడే పొంది. దేనికి? పక్షిరాజు. ఇప్పుడు ఇలాంటి మనస్తత్వం కనుక నీకు నాకుంటే ఏ మనస్తత్వం? విషం మంచి కాదు. ఏనా విషం చిమ్ముతున్నావా ఎవరి మీదైనా సరే, అలాంటి స్వభావాన్ని కలిగి బయటికి భక్తి గలవాడిగా, భక్తి గలదానిగా ప్రభు ఎదుట ప్రేమికులారా నీ నా స్థితిగతులు మొత్తం దేవుడికి స్పష్టంగా తెలుసు. కాబట్టి నీ ఆధ్యాత్మికమైన జీవితం ఒకవేళ చల్లారిపోవడం గల కారణం ఈ అనుభవాలనేమో, పూర్తిగా ఆత్మ సంబంధమైన అనుభవాలు పూర్తిగా నేలమట్ట అయిపోవడం గల కారణం ఇదేనేమో. ప్రభు సన్నిధిలో ఎవరు దీనుడైన మాట విని వణుకుచుంటారో వానినే నేను 62వ అధ్యాయం యెషయా గ్రంథం 2వ వచనం చివరి వస్త 2వ వచనం ఎవరైతే నా మాట విని వణుకుచుంటారో వానినే నేను దృష్టి ఉంచుతానన్నాడు. ఇప్పుడు ఆ పక్షిరాజు దృష్టి నీ మీద పడాలి. ఎవరి మీద? నా మీద పడాలి, నీ మీద పడాలి. పడితే ఏమో చెప్పాలా? రయ్యన వచ్చి సంఘములో తిరుగుతున్న సర్పపు జాడ, ఆ స్వభావాన్ని, ఆ పాముని, ఆ సర్పాన్ని ముక్కుతో కరుచుకొని ఎక్కడికో తీసుకుని వెళ్ళి తునాతునకలు చేస్తాడో. ఆమె చెప్పండి ఒకసారి. ఇప్పుడు ఆ పక్షిరాజు సంఘములో తిరుగునుగాక. ఎందుకు తిరగాలి? సర్పాన్ని చెప్పండి. సర్పాన్ని చచ్చిన నువ్వు, మోషే అంటాడు ఆ రోజు పాము యొక్క కాటు చేతి చాలామంది చనిపోతే ఇత్తడి సర్పం చేయి. ఏమన్నాడు? ఇత్తడి సర్పం చేస్తే దాని వైపు చూసిన నిదానం చూసిన అందరూ ఏమవుతారు? బ్రతుకుతారు. ఇప్పుడు ప్రభు వైపు చూడు. ప్రభువా, నాకు ఈ స్వభావం ఉందయ్యా, అనుకున్నంత మంచిదాన్ని కాదు ప్రభు, నేను అంత మంచోడిని కాదు ప్రభువా అని దేవుడు సందులో ప్రార్థన చేస్తే నా ప్రభు సంచరించి నీలో ఉన్న ఈ ఏంటంటే సర్పపు స్వభావాన్ని నా ప్రభు తీసివేసి తొలగించి వాటిని నీలుగా ఆ స్వభావాన్ని ప్రభు చేయబోతున్నాడు. అట్టి కృప మనందరికి ప్రభు దయచేసి మాటలు దీవించునుగాక. నా బ్రతుకు అట్టనే ఉంది ప్రభు. చాలామంది ఏడుస్తున్నారయ్యా. ఎందుకయ్యా? నేను సంతోషపెట్టలేని భక్తి, నేను గణపరచలేని జీవితం,
నా బ్రతుకు ద్వారా నీకు నీ నామానికి మహిమరాని జీవితం వద్దయ్యా, అది విరమించుకుందాం అనుకుంటున్నాను ప్రభా. చేతులెత్తండి. పక్షిరాజుల నా ప్రభు ఆత్మస్వరూపిగా, నిజంగా నీలో ఈ స్వభావం ఉంటే ప్రభు తీసేస్తాడు, నిజంగా తొలగిస్తాడు ఆయన. యోహాను లాంటి హృదయం యేసు రొమ్మున ఆనుకున్నటువంటి వాడే చెడ్డ మాటలు పలికారు. ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదని. ఇలాంటి స్వభావం నీకుందా? తీసేసుకో. నేలమటు తగ్గించుకుందాం, నాతో సహా, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరితో సహా నేలమటు తగ్గించుకున్నా. మనసు నాకు అయ్యా. అప్పుడే సంగమా నువ్వు వర్ధిల్లుతూ ఉంటావు, దీవించబడుతూ ఉంటావు. నీ ఆధ్యాత్మికమైన జీవితం మరింత పటిష్టంగా ఉంటుంది. ఇంకా వినయ, భయభక్తులు, ఆసక్తి, దీనత్వం, తగ్గింపు, వినమ్రత, సౌశీల్యత, ఇలాంటివన్నీ చక్కటి నేను అన్ని విధాలుగా దీవించగలిగే అనుభవాలతో నిన్ను, నీ కుటుంబాన్ని నా ప్రభు నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. చెయ్యొద్దు. నీ కొరకు నా ప్రభు చూస్తున్నాడు. ఇప్పటికీ యథార్థం ఒప్పుకుంటావా అని. ఒక క్షణమైనా నిన్ను వీడినా నేనేమౌదునో తెలియదయ్యా. ఒక క్షణమైనా నిన్ను వీడినా నేనేమౌదునో తెలియదయ్యా. ప్రభు నీ తోడు, నీ నీడలో నే నిలబ్రతుకుచున్నానయ్యా. ప్రభు నీ తోడు, నీ నీడలో నే నిలబ్రతుకుచున్నానయ్యా. ఒక మాట చెప్పండి. ఒక క్షణమైన నిన్ను వీడినా నేనేమౌదు నో తెలియదయ్యా. ఒక క్షణమైన నిన్ను వీడినా నేనేమౌదు నో తెలియదయ్యా. ప్రభువా, బిడ్డలందరినీ బలపరచయ్యా. ఆ సర్పం నాలో ప్రవేశించొద్దయ్యా, నా కుటుంబంలో ప్రవేశించొద్దు, నా పిల్లల్లో ప్రవేశించొద్దు. ప్రవేశించాడయ్యా, పరిస్థితులు ఏం బాగలేదని ఏడుస్తున్న వారు ఉన్నారు. నా ఆత్మీయత ఏం బాగలేదయ్యా, పూర్తిగా చల్లారిపోయింది నాయన అని నీ సన్నిధిలో ప్రభువా నిశ్చేష్టులుగా నీ వైపు చూస్తున్న వారు ఉన్నారు. యేసయ్యా, మాలో ఈ స్వభావాలు తీసే నాయన, ఈ స్వభావాలు తీసే ప్రభు, తీసే నాయన. ఎప్పటికైనా సంఘానికి అభ్యంతరకరమే, కుటుంబానికి అభ్యంతరకరమే. ప్రార్థన. యేసయ్యా, మంచి నెలలో పడాలి ప్రభు ఈ మాటలు. ప్రతి ఒక్కరూ నీరుగట్టాలయ్యా. ప్రతి ఒక్కరి యొక్క ఆధ్యాత్మికమైన జీవితంలో మార్పు రావాలయ్యా. తండ్రి, ఒక క్రైస్తవుడికి బలం, ఏనుక్కు బలం తొండములో ఉంటుంది, సింహపు బలం దాని పంజాలో ఉంటుంది, ముసలి బలం నీళ్ళల్లో ఉంటుంది, క్రైస్తవుని బలం సంఘములో ఉంటుంది. ఇలాంటి అనుభవాలు మాకు దయచేయను ఆయన. మా బలం మా సంఘమే ప్రభువా. మేము దీవించబడే స్థలమయ్యా ఇది, మాకు అన్నం పెట్టే స్థలమయ్యా ఇది, మా అప్పులు తీర్చే స్థలమయ్యా నీ సన్నిధి.
మా బిడ్డలు పైకొచ్చి ఉన్నత స్థితిలో నిలబెట్టగలిగేదయ్యా నీ సన్నిధి. మోడుబారిన మా జీవితాలు చిగురింప చేయగలిగేది నీ సన్నిధి. అసాధ్యమున్న కార్యాలు సుసాధ్యపరచగలిగేది నీ సన్నిధి. ఇలాంటి మందిరాన్ని, ఇలాంటి సంఘాన్ని, ఇలాంటి సన్నిధిని పట్టుకొని అపవాది జ్వరపడ్డ వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తించనయ్యా, అలా ప్రవర్తించనయ్యా. ప్రతి ఒక్కరిలో ప్రభువా నీ కార్యాలు జరుగునట్లుగా సహాయం చేయి. దుష్టుడి వాక్యం ఎత్తకపోకుండా ప్రతి ఒక్కరిని ఆదరించి వారి కన్నీరు తుడిచి వారి తప్పిదములు, వారి అపరాధములు దయతో క్షమించి, నాతో సహా నా తప్పిదములు దయతో క్షమించి నాయన ఆయస్కరంగా వినుంటే మాలో దూరపరిచి, నా హృదయ ధ్యానం, నా నోటి మాటలు ఎప్పుడు నీకు అంగీకారముగా ఉన్నట్లుగా అలాంటి జీవితాన్ని మేము కొనసాగించని బోలు మాకు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.